అవ్వాలన్నా లేదా అనిపించుకోవాలన్నా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి ఎలా ఉండాలో లేదా ఎందుకు ఉండాలో మన లవర్ బాయ్ బబ్లు లవ్ స్టోరీని చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. 16 వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళి నుంచి పట్టుకో 16 కాదురా 56. హాయ్ మనోడుడ్, మీకు ఎన్నిసార్లు చెప్పాను మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక పబ్కి వెళ్దామని. అదే ఫోన్ చేసామని చెప్పాను. రావాలి కదా. అసలు యూత్ అంటే ఎలా ఉండాలి? జేబులో డబ్బులు ఉండాలి, వీకెండ్ లో పబ్బులో ఉండాలి. పబ్బు కని చెప్పి మళ్ళీ మీరు మొత్తం మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరిని తీసుకురావద్దు. రారుగా వాళ్ళు రారా లేరా లేరనాలి, ఇంటికి వెళ్ళాక లేకపోతే కనీసం ఆ మాట అని చెప్పుకొని. ఏంటమ్మా ఏంటి ఊర్లో చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడేస్తావేంటి? చెత్తగా లెటర్స్ అవే నీకే వచ్చాయి. ఎలాగ సార్ ఎలాగ మేడం, నాకు అర్థం కావట్లేదు. ఏ లెటర్ దించిన అమ్మాయిలందరూ హగ్గు కావాలి హగ్గు కావాలని శీతాకాలం రగ్గులు అడిగినంత ఈజీగా హగ్గులు అడిగేస్తున్నారు. తప్పదు కదా, ఏం చేస్తాను, యూత్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ లెటర్ ఏదో వావ్ చాలా స్పెషల్ గా ఉంది. చదవండి గురుగారు చదవండి. హలో గురుగారు, అక్కడ ఏంటిది? తెలీదా? సినిమాలో చూడలేదా? ఊహించుకున్నప్పుడు అమ్మాయిలు ఎలాగే నడుందాకా కనిపిస్తారు, పరిచయం అయ్యాక మొహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అమ్మాయిని ఊహించుకుంటున్నాను. హాయ్ మై డియర్ బబ్లు, వావ్. నా పేరు రూప. నా ఆస్తి 5,000 కోట్లు. ఎంతో కాలంగా నీ వెనక పడుతున్నాను, కానీ నువ్వే నన్ను పట్టించుకోవట్లేదు. అది నా గొప్పతనం. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అది నీ చేతకాంతనం. నువ్వే ఎలాగన్నా వాళ్ళని ఒప్పించి ఈ పెళ్లిని ఆపాలి. నన్ను తీసుకెళ్ళిపోవా? ఇప్పుడు చూపిస్తాను నా మగతనం. 16 ఏళ్ల వయసు పది పడి లేచే మనసు. అన్న వద్దన్నా, నేను చేయొద్దన్నా ప్లీజ్ అన్న. రే నువ్వు ఏం చేయక నిన్ను ఏం చేద్దాం ఎలాగైతే పైసలేరా? ఒక్క నిమిషం అక్క, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏ సెంటర్ నా కొడుకునంది కదా, ఇంటికి వెళ్ళి కొడుకుని వేసేసి వస్తా. పట్టుకోరా వేసేద్దాం. అక్క ఈ ఇంతలా చంపావంటే మినిమం 10 లక్షలు ఇవ్వాలా? 10 లక్షలు ఏందిరా? అటు నాకు 150 రూపాయలు ఇయ్యాలా? 150 రూపాయలకు చంపేవా? ఒక్క రోజు సిగరెట్ లాక్కుంటే ఇచ్చేది కదరా. రూపా రూపా ఎవడ్రా నువ్వు? నన్నే పట్టుకుని ఎవరా అంటావా? బబ్లు బ్రిలియంట్ పీస్. ఇక్కడ అరణ్యంలో గర్జిస్తే సింహం అంటారు, జనారణ్యంలో గర్జిస్తే బబ్లు అంటారు. చెప్పలేదురా నువ్వు? ఇది చూస్తే కూనీలు చేసి ఇలా ఉంది, మళ్ళీ దీని కూతురు ఉందా? చరిత్ర అంటే మా అక్కలే. పౌరశాస్త్రం మీ బావదా? వీడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎక్స్ట్రాలో కాదురా, జబర్దస్త్ చేస్తున్నాను. నిన్ను ఎక్కడో చూసాను నేను. ఓహో ఎంత ముందు లారీ తోలేవాడిని. మరే ఇప్పుడు మానేసావా? లేదు వాళ్ళే తీశారు. అంటే ఏం చెప్పం, ఇప్పుడు నిద్ర ఆపేయమన్నారు, నేను ఆపేసాను. ఏమైంది? ఏముంది, లారీ జనాల మీద నేను జైల్లో ఉన్నాను. నిన్ను ఎక్కడో చూశాను రా నేను. ముందు మన టీంలో చేసి వాడు మర్చిపోయినట్టు ఉన్న పాపం. అంటే బస్సు ఊరంతా తిరిగి మళ్ళీ డిపోలోకి వచ్చేసిందా? అసలు మా అక్క పేరంటే తెలుసా నీకు? ఒరే దాని పేరు రూపాయిందంటే దీని పేరు పేప అయ్యి ఉంటది. 7 బస్తాల ఉత్తరాల్లోంచి ఒక్క ఉత్తరం తీసుకుని వచ్చి నీ కూతురుతో 7 అడుగులు వేద్దామని ఇక్కడికి వచ్చాను. పిలో రూపా ఏం చేస్తున్నావురా? అంటే ఫ్యాక్షన్ సృష్టి చేస్తున్నా. నేను ఆర్టిస్ట్ గానే ఎవరు రిజిస్టర్ చేయలేదు, ఇంకా రిజిస్టర్ చేస్తాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. ఈ మేకలు రోజుకు 3 తిని మందు తాగి నాలికి ఎంత అయిపోయింది నీకు. రూపా రూపా అంటే ఇదే మా అక్క గారాల పట్టి. ఇది గారాలు బట్టి, అది పెద్ద ఇటుకలు బట్టి. సరే గాని నువ్వు ఉత్తరం రాసినప్పుడు నీ ఫోటో కూడా పెట్టొచ్చు కదరా? ఎందుకే? నీ మీద పెద్దగా ఆశలు పెట్టుకునేవాడిని కాదు. నీ ఫోటో కుదిరినప్పుడు కనీసం దీని ఫోటో అన్నా పెట్టాల్సింది. నేను అసలు స్కిట్ లోనే పెట్టుకునేవాడిని కాదు. అవును నువ్వు అత్తవా? అత్త అంటే మరి అత్తారింటి దారి నది ఎలా ఉంటది అనుకున్నా, నువ్వేంటే నాపరాయిలాగా ఉన్నావు ఇక్కడ. భయ్యా
చూడు భయ్యా రమ్మని లవ్ లెటర్ రాసింది. సరదాగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ మధ్యలో లొల్లు పెడతారేంటి భయ్యా? ఈ రోజు మేము పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వు మాత్రం రావాలి ఖచ్చితంగా. ఓకేనా? దారా బంగారం వెళ్ళిపోదాం రా, పెళ్లి చేసుకుందాం. దారా వెళ్దాం. ఏం రావట్లేదేంటి? అదేంటి బంగారం అలాంటి మాట మార్చేవేంటి? లవ్ లెటర్ రాసావు కదా, తీరా వచ్చాక ఇలాగంటావేంటి? ఏప్రిల్ ఫుల్ చైనాకి రాసినామా? ఏప్రిల్ ఫుల్ బబ్బులోని ఏప్రిల్ ఫుల్ చేస్తారా? అయ్యావు కదా. బబ్బులోని భయ్యా లవర్ బాయ్ కూడా ఏయ్! ఏప్రిల్ ఫుల్ చేస్తారా భయ్యా? ఆడు మాట్లాడు. ఏ పక్క టేబుల్ కూడా ఆపేయింది. భయ్యా హేయ్! హేయ్! చచ్చిపోయాడా? నేనే వేసేసినా. ఎందుకు చంపారు అత్త? ఆడు నాకు 150 రూపాయలు ఇయ్యాలా? 150 రూపాయల కాడిని చంపేసిందంటే నోటుకు వచ్చినాయని కూర్చాను, నోటుకు వచ్చినాయని కూర్చాను. నన్నేం చేస్తుంది భయ్యా? నరికేస్తది. వద్దు భయ్యా. ఎలాటో ఇందాకేమన్నారా? నేను పేపానా? అబ్బాయి లేదు, నేను పాప అన్నాను, మీరు పేప కాదు అన్నారు. కాదు కాదు కాదు. దానికి ముందు ఇంకేదో అన్నావు. అదేందిరా? నా ప్రయాణడక్క. అడవిలో ఏదో అచ్చా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం. అడవులో గతిస్తే చెమ్మంటారు, జనారంజంలో గతిస్తే బొబ్బులు అంటారు. గర్జించరా? గర్జించా. ఏమని గర్జించావరా? ఇదేంద్రా అడిగి నోరు రావట్లేదు? సౌండ్ పడిపోయింది, సౌండ్ పడిపోయింది. అంటే వేడి చేసి సింహానికి గొంతు పోయిందండి. మజ్జిగ దాపిస్తుందిరా సింహానికి. అరే ఇక్కడే మణికంఠలో ఒక మేడం ఉంటారా, అబ్బా ముఖం ఎంత కలగా ఉంటుందో. ఆవిడ దగ్గరికి వచ్చానురా నేను. ఆవిడ ముఖం చూస్తే చాలు ఎలాంటి కష్టాలైనా సరే మనకు బయటికి వెళ్ళిపోతుంటాయిరా. నువ్వు కూడా ఇల్లు చూసుకుని మేడం దగ్గర రావాలి రే. ఉంటా బయటకు వచ్చాను. ఎక్కడొచ్చావు? అక్కడే ఉండిపోయావా? మేడం మీరేంటి నన్ను ఫాలో అవుతున్నారు? అగ్గిద్దామని. అబ్బే వద్దండి, బాగోదు. అబ్బే బాగుంటదండి. బాగోదు మేడం. దగ్గరకు రండి. వద్దు మేడం. దగ్గరికి అబ్బా. రండి. అదే లేపేంట్రా? అబ్బో. ఒక్క నిమిషం భయ్యా. బబ్బులు హైబ్రిడ్ పిల్లగాడు, హైబ్రిడ్ పిల్లగాడు. అబ్బా. ఈ ఉత్తరాల నీడి మీదేసి అబ్బో. ఇంద్రజ గారు. ముందుగా సీనియర్ ఆర్టిస్ట్ శాంత్ కుమార్ గారికి, జగదీశ్వరి గారికి నమస్కారం. స్టేజ్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రాఘవ గారు మేడం. వండర్ఫుల్ స్కిట్ అండ్ మీరందరినీ కలిసి చూడడానికి చాలా బాగుంది. సో హ్యాపీ. థ్యాంక్ యూ. మనో గారు. రాఘవలో ఈ యువకుడిని చూసి చాలా ఆనందపడ్డాను. చాలా బాగుంది రాఘవ్ గారు, ఫెంటాస్టిక్.